హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి మనం గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర రెసిపీ. సో మనకి చాలామందికి గుడిలో ప్రసాదం చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సో అలాగే మనం ఇంట్లో కూడా ఎలా చేసుకోవాలి దీన్ని, ఇప్పుడు దసరా పండగ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఈ దసరాకి మనం టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో ఇప్పుడు డీటెయిల్గా చూసేద్దాం. ముందుగా శనగపప్పు ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు అనేది తీసుకోవాలి. తర్వాత అది ఉరద్ దాల్ అనేది కూడా తీసుకోవాలి. ఇంకా కొంచెం మెంతులు, ఇంకా పెప్పర్, ఇంకా ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం కొంచెం 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ తీసుకోవాలి అక్కడ ఇచ్చిన దాంట్లో. ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఒక 2 ఎర్రమిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసి బాగా వేపుకోవాలి. దాంట్లోనే కొంచెం నువ్వులు లాస్ట్‌కి ఒక 2 టీ స్పూన్స్ అవి కూడా వేసి మంచిగా నువ్వులు చిటపటలాడే వరకు వేగాలి అనమాట. ఇదంతా వేగింది మనం పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. సో దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి చల్లారనిద్దాము. సో ముందుగా పులిహోర అంటే చింతపండు అనేది మనకి కావాలి కాబట్టి, సో ఇలా చింతపండు అంతా కూడా పెట్టుకున్నాను నేను. సో ఇది మంచిగా దాంట్లో ఉన్న గుజ్జునంతా పోయేదాకా ఒక ఫిల్టర్ సహాయంతో దాన్ని తీసారనుకోండి మనకి పల్ప్ అనేది థిక్ పల్ప్ అనేది వస్తుందన్నమాట. సో అలా రబ్ చేస్తూ కింద పల్ప్ అనేది మనం పెట్టుకోవాలి అన్నమాట. ఆ గుజ్జు దీంట్లోనే చాలా టేస్ట్ ఉంటుంది. చింతపండు తీయడంలో కూడా చింతపండు కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చింతపండు ఉంటాయి. కొన్ని పులుపు ఉంటాయి, కొంచెం స్వీట్నెస్ వస్తుంది. సో దాన్ని బట్టి మన పులిహోర టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ముందుగా ఒక కడాయిలో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందన్నమాట. సో దీంట్లోనే కొంచెం జీలకర్ర, ఆవాలు అనేది పోపు పెట్టుకుంటున్నాను. మినప్పప్పు వేసి కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేయండి. సో దీంట్లో పప్పులు అనేది ఎక్కువ ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది ఈ పులిహోరకి. సో దీంట్లోనే కొంచెం మనము పసుపు అనేది యాడ్ చేసి కొన్ని ఎండు మిరపకాయలు అనేది వేయాలి. తర్వాత నేను ఇందులోనే పల్లీలు అనేది, ఇంకా మంచి నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఇది కాజు. దీంట్లో కాజులు చాలా టేస్టీగా ఉంటాయి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అన్నీ వేసాక మనం ఒక పచ్చిమిరపకాయలు కూడా ఒక 4, 5 ఇట్లా చీల్చేసి మంచిగా వాటిని ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో. చేస్తున్నాక ఒక రెమ్మ కరివేపాకు అనేది కూడా యాడ్ చేయండి. సో ఇదంతా కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయాక ఇప్పుడు చింతపండు పల్ప్ అనేది ఉంటుంది కదా, జ్యూస్, ఆ చింతపండు జ్యూస్ అనేది దాంట్లోకి యాడ్ చేసి కొంచెం ఒక 5 మినిట్స్ దగ్గర అయ్యే వరకు చింతపండు అనేది కొంచెం గుజ్జు గట్టిగా అయ్యే వరకు మనం అలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో 5 మినిట్స్ వరకు దీన్ని బాయిల్ చేయండి. బాయిల్ చేశాక దీంట్లో కొంచెం అంత సాల్ట్, మరి దానికి రుచి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం బెల్లం అనేది యాడ్ చేయండి. బెల్లం అనేది కంపల్సరీ యాడ్ చేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. స్కిప్ మాత్రం చేయకండి. సో ఇలా అయిన దాన్ని తీసి మనం చల్లార్చి ఆయిల్ అనేది తేలుతుందనమాట, అప్పుడు పక్కకు పెట్టుకోవాలి. సో ఇది మంచిగా పౌడర్ చేసుకోండి ఇలా. సో ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత అన్నంలోకి కొంచెం నేను దానికి సరిపడా ఉప్పు మాత్రమే వేసాను కాబట్టి ఇక్కడ కూడా లైట్గా కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న ఉంది కదా అన్నీ, అది కూడా దీంట్లో అన్నంలోనే వేసి, అన్నం మస్ట్ అండ్ షుడ్ చల్లగా అయి ఉండాలి. ఇంకా ఇట్లా పొడి రాలుతూ ఉండాలన్నమాట. ముద్దగా అన్నం అస్సలు అవ్వద్దు. అప్పుడే పులిహోరకి రుచి అనమాట. సో ఇలా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గుజ్జు ఉంది కదా, అది వేసి కలపాలి. ఈ గుజ్జు అనేది మనం ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 to 15 డేస్ వరకు ఈజీగా మంచిగా ఉంటుందన్నమాట. సో ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఎంత సరిపోతుందో దాని క్వాంటిటీలో మనం ఇదంతా కూడా యాడ్ చేయాలి. లేదనుకోండి మీకు గుజ్జు ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకొని అలా అన్నం వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట ఆ పొడి యాడ్ చేసి. సో ఇలా ఫైనల్గా ఇలా మొత్తంకి మంచిగా నీట్గా యాడ్ చేస్తూ కలిపితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. నేను యూజ్ చేసిన చింతపండు వైట్ కాబట్టి అది కొంచెం ఇలా ఉంది. లేదంటే బ్లాక్ చింతపండు యూజ్ చేస్తే మంచిగా బ్లాక్గా కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటుందన్నమాట. నచ్చిందా వీడియో? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. ఎంజాయ్.